అంతేకాకుండా కొన్ని వస్తువులు తీసుకొచ్చి ఇంటి ముందు పడేయటం, నిమ్మకాయలు, బొగ్గులు, తెల్లావాలు ఇట్లాంటివి. అంతేకాకుండా ఇటీవల కాలంలో విన్నది కూడా ఏంటంటే ఎక్కువగా ఏదో ప్రతిరోజు ఒక పొగ వేస్తూ ఉంటారు తెల్లావాలతో. ఆ పొగ పీలుస్తూ ఉంటే వాళ్ళతో మేము ఏ రకమైనటువంటి సత్సంబంధాలు కానీ వాళ్ళతో మంచిగా మాట్లాడాలన్న ఆలోచన కానీ లేకుండా పోతుంది. అసలు వాళ్ళ మా మతి గతి వాగ్బంధనం చేసేస్తున్నారు, మమ్మల్ని ఏమి మాట్లాడకుండా చేసేస్తున్నారు. ఆ ఆస్తి వివాదాల్లో వాళ్ళే ఆస్తిని మొత్తం కూడా తన్నుకొని పోతున్నారు. మాకంటే ఏమీ లేకుండా చివరికి రుణాల్లో మా పిల్లలు అప్పులు చేసుకోవాలంటే కూడాను మేము అప్పులు చేసి, అంటే పిల్లలు వివాహాలు చేయాలంటే కూడాను అప్పులు చేసి వివాహాలు చేస్తున్నాం, చదివించాలంటే అప్పులు చేస్తున్నాం, నానా రకాల రుణ బాధల్లో మునిగిపోయి ఉన్నాం. ఇలాంటి బాధలు అంటే శత్రు బాధలు, అలాగే ముఖ్యంగా ఈ క్షుద్ర బాధలు, క్షుద్ర ప్రయోగ బాధలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తొలగిపోవాలి, మా వల్ల కావట్లేదు అని చెప్పి చాలామంది నా దగ్గరకు వస్తూ ఉన్నారు. ఇలాంటి వాటి అందరికీ మంచి పరిహారం నిజంగా ధూమావతి అనేటువంటి ఒక అమ్మవారు ఉంటుందండి. మీరు గూగుల్లో చూసుకుంటే తెలుస్తుంది. ధూమావతి దశమహావిద్యల్లో ఒక మహావిద్య. ఈ అమ్మవారు ఎలా ఉంటుంది? చేతిలో చాటని ఆయుధంగా కలిగి, కాకిని వాహనంగా కలిగి, భర్త లేనటువంటి స్త్రీ అంటే బొట్టు లేకుండా తెల్ల చీర కట్టుకొని ఆ చీరను ముసుగు వేసుకొని ఈ అమ్మవారు ఉంటుంది. మరి అమ్మవారికి అసలు ఈ అవతారం ఎట్లా వచ్చింది అనేటువంటి విషయానికి వస్తే